నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారత్ను రెచ్చగొట్టేందుకు అమెరికా పాకిస్తాన్ను పావులా వాడుకుంటుంది. మన దేశానికి పాక్ పడదని తెలిసి కూడా కొత్తగా ఆ దేశంతో ట్రంప్ స్నేహాన్ని పెంచుకుంటున్నారు. భారత్కు మరింత కోపం తెప్పించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా ఏర్పాటు చేసిన బ్లాక్ టై డిన్నర్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్తో భవిష్యత్తులో మీకు యుద్ధం ముప్పు పొంచి ఉందా అని ఓ వార్తా సంస్థ ప్రశ్నకు తమ దేశానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని ధ్వంసం చేస్తామన్నారు. అలాగే పాకిస్తాన్కు నీరు వెళ్లకుండా సింధు నది జలాలను భారత్ నిలిపివేయటం, సింధు నదిపై భారత్ కొత్తగా ఓ డ్యాం కడుతోందని, ఆ డ్యాం పూర్తయ్యేంత వరకు వేచి చూస్తామని, పూర్తయ్యాక 10 మిసైల్స్తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. అలాగే గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ చమురు శుద్ధి కర్మాగారంపై దాడులు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. భారత్తో యుద్ధం అంటే భయపడే పాక్ ఇప్పుడు అమెరికా అండ చూసుకొని తెగ కారుకూతలు కూస్తుందని, పాక్కు మెడలు వంచేందుకు భారత్ సిద్ధం కావాలని పలువురు నిపుణులు అంటున్నారు. మరోవైపు మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు భారత్ తలొగ్గదు. మా దేశ భద్రత కోసం అవసరమైన అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం. అమెరికా గడ్డపై భారత్పై పాకిస్తాన్ బెదిరింపులకు పాల్పడటాన్ని ఖండించింది. అంతేకాక పాకిస్తాన్లోని టెర్రరిజం సమస్యను, ప్రజాస్వామ్యం ఫెయిల్ అంశాన్ని, ప్రభుత్వం మిలిటరీ చేతుల్లోకి పోయిన అంశాన్ని ప్రస్తావించింది భారత్. ఇదే క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. అసీం మునీర్ భారత్పై అణుదాడి చేస్తామని చేసిన హెచ్చరికల్ని ఖండించారు. ఆయన్ను ఓ సడక్ చాప్ ఆత్మీగా అభివర్ణించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాటలు, అతని బెదిరింపులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దురదృష్టకరం ఏంటంటే ఇది భారత్ వ్యూహాత్మక భాగస్వామి అమెరికా నుండి జరుగుతోందని ఓవైసీ గుర్తు చేశారు. పాకిస్తాన్ నుంచి భారత్కు ఎప్పటికైనా ముప్పే అని, అందుకే పాక్ను అన్ని వైపుల నుంచి ఎదుర్కోవటానికి భారత్ సిద్ధంగా ఉండాలని మునీర్ వ్యాఖ్యలపై రాజకీయంగా కౌంటర్ ఇవ్వాల్సిందేనన్నారు.